హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. సో ఈరోజైతే ఒక పాత ట్రాలీ, రైతు వాడినటువంటి ఒక పాత ట్రాలీతో అయితే మీ ముందుకు వస్తున్నానండి. దయచేసి వీడియోని స్కిప్ చేయమాకండి, ఫుల్ వీడియో చూడండి. అన్ని వివరాలు మీకు అర్థమయ్యేలాగా చిన్నగా చెప్పుకుంటూ వెళ్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ను కూడా ఆన్లో పెట్టుకోండి. ఇకపోతే మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన ఛానల్ ఉపయోగకరంగా ఉంది అనుకున్న వాళ్ళకు కూడా మీ వంతు సహాయంగా షేర్ చేస్తూ ఉండండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి ట్రాలీల కోసం మన ఛానల్ని క్రమం తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. ఇక నేనైతే ఆలస్యం చేయకుండా వీడియో మొదలు పెడతాను, మీరు చూస్తూ ఉండండి. దీని ప్లాట్ఫామ్ విషయానికి వస్తే ఇది 6mm ప్లాట్ఫామ్ అండి. ఎదరు కుడివైపు ఎడంవైపు కొంచెం అయితే తినేసిందండి. ముక్కలు వేయించుకుంటే బాగుంటుంది. ఇక్కడ కూడా చూశారు కదా, కింద ఛానల్స్ చూపిస్తా చూడండి. ఎదరైతే ఇక్కడ కొంచెం తినేసింది, పైనుంచి చూస్తే మాత్రం బాగానే ఉంది, కింద వైపు అయితే ఇలా ఉంది. సో ప్లాట్ఫామ్ అయితే కొంచెం చిన్న పని ఉందండి. సో ఛానల్స్ చూద్దాం ఒకసారి. సో ఛానల్స్ కూడా ఎలాంటి తుప్పు పట్టలేదండి. 1 2 3 4 5 6 అయితే రావటం జరిగింది. 6 అడ్డం ముక్కలు వచ్చాయి. కింద ఛానల్స్కి ఎలాంటి తుప్పు అనేది లేదండి, చూస్తున్నారు కదా మీరు. సో టైర్లు అయితే యావరేజ్ అండి. సో చూశారు కదా, టైర్లు ఉన్నాయంటే ఉన్నాయంతే, ప్రస్తుతానికైతే పనిచేస్తాయి. కమాన్ కట్లు కూడా వర్కింగ్ కండిషన్లోనే ఉన్నాయి. దీంట్లో మనం చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే ఎక్కువ మోతాదులో అయితే తుప్పు అనేది రాలేదండి. చాలా బాగుంది, ఉన్నంతలో అయితే చాలా బాగుందండి. చూడండి, రాబార్ చూపిస్తున్నాను, కింద ఛానల్స్ ఒకసారి చూడండి, కమాన్ కట్లు చూడండి, సిలిండర్ కూడా రన్నింగ్ కండిషన్లోనే ఉందండి. చూశారు కదా, ఇక్కడ ప్లాట్ఫామ్ అక్కడక్కడ ఎండ వెలుతురు కొడుతుంది. సో చిన్న పనులు అయితే ఉన్నాయండి దీనికి. అది కూడా ప్లాట్ఫామ్ ఒకటే పని ఉంది, మిగతా అంతా కూడా రన్నింగ్ కండిషన్లోనే ఉందండి. డోర్లు కూడా బాగానే ఉన్నాయండి. ఇటు సైడ్ వెనక డోర్ని చూసారా, ఆ డోర్ ఒకటే లైట్గా బెండ్ వచ్చిందండి. అది సుత్తితో కుట్టుకుంటే సెట్ అయిపోతుంది. వెనక డోర్ మాత్రం చాలా బాగుందండి, అసలు ఎలాంటి బెండ్ అనేది లేదు. బంపర్ కూడా చూసారు కదా, వెనక నెంబర్ ప్లేట్ బంపరు చాలా గాంభీర్యంగా ఉంది. చూడండి ఎలా ఉందో, చూస్తున్నారు కదా. ఇక్కడ ఒకటే కొంచెం బెండ్ వచ్చింది, ఇది ఒక్క డోరే, మిగతా అంతా కూడా చాలా స్ట్రైట్గా ఉన్నాయండి, చాలా సీదాగా ఉన్నాయి. సో ఇటు కూడా చూడండి. సో ఇటు చూసారు కదా డోర్లు ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయండి. ఒక్క డోరే లైట్గా బెండ్ వచ్చింది, మిగతా అంతా కూడా బాగుంది. సో కమాన్ కట్లు కూడా చూడండి ఒకసారి, ఇట్లా చూపిస్తాను. ఉన్నంతలో అయితే చాలా బాగుందండి ఈ ట్రాలీ. తక్కువ పెట్టుబడితో మీరు వాడుకోవచ్చండి. మీకు ఒకవేళ రైతు వారిగా కావాలి అనుకుంటే ఇది మంచి ఆప్షను. లేదు మేము కొనుక్కొని కొద్దిపాటి రిపేర్ చేయించుకుంటామన్నా కానీ ఇది చాలా బాగుంటుందండి. సో ఇటు సైడ్ డోర్లు చూపిస్తున్నా చూడండి ఒకసారి. ఐరన్ పరంగా అయితే ఓన్లీ ప్లాట్ఫామ్ ఒక్కటే అంతంత మాత్రం, అంటే కొంచెం చిన్న పనులు చేయించుకోవాలి. టైర్లు చూస్తున్నారు కదా. సో మళ్ళీ ఒకసారి కింద ఛానల్స్ చూపిస్తా చూడండి. 1 2 3 4 5 అన్నమాట. సో 5 అయితే అడ్డపట్టీలు వచ్చాయి మనకి. సో చెప్పాను కదా, కొంచెం ప్లాట్ఫామ్ ఒక్కటే మీరు మొక్కలు వేయించుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఇది. ఇక మిగతా ఏమీ ముట్టుకొని అవసరం లేదు, అసలు దీనికి ఎలాంటి పెట్టుబడి కూడా మీరు పెట్టాల్సిన అవసరం లేదు. అదొక్కటే చిన్న పని అండి. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా కొంచెం చిన్న సందులు ఉన్నాయి, ఇంకా అదొక్కటేనండి. తుప్పు అనేది అయితే అస్సలు లేదండి ఈ ట్రాలీకి, తుప్పు అనేది అస్సలు లేదు. ఇది ఒక రైతు వాడిందండి. సో రైతు వారిగా వాడుకున్న ట్రాలీ అన్నమాట ఇది. సో చూపిస్తాను, నేను ఉన్నది ఉన్నట్టే చూపిస్తున్నానండి ఇది.
చూసారు కదా రాబర్ కూడా కింద గూటం అనమాట. కింద రింగ్ ఇది. సో రింగు టైపు కింద రింగు. మరిన్ని వివరాల కోసం కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వెళ్ళే ముందు ఒక లైక్తో వెళ్తారని మీ టీఎన్ఆర్.